నాగేంద్ర గారు చాలా అంశాలు ఆయన ప్రస్తావించారు. ఏ వచ్చినా సరే తొక్కుకుంటూ వెళ్ళిపోతారట, సైకిల్ని అయితే ముక్కలు ముక్కలు చేసేస్తారట. తప్పలేదు సార్. నేను ఆయన మాట్లాడేటప్పుడు మీరు మాకు ఎవరో క్రాస్ టాక్ చేయొద్దు, దయచేసి ఎవరో క్రాస్ టాక్ చేయొద్దు. ఒక నిమిషం తొక్కుకుంటూ రఫీ గారు ఏమన్నారు? ఒక నిమిషం నాగేంద్ర గారు ఒక నిమిషం. రఫీ గారు ఏమన్నారు? తొక్కుకుంటూ పోతాం. 150 మందిని 151 నియోజకవర్గాల్లో తొక్కితే నార తీస్తే మడత పెడితే కుర్చీ ఇప్పుడు అడ్రస్ లేదు. ఇక 23 కూడా ఇప్పుడు 24లో రాజ్యసభలో మడత పడిపోయింది ఆల్రెడీ. నారాయణమూర్తి గారు ఇద్దరు అన్నారు ఆ మాట వదిలేయండి. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయనకి అవకాశం ఉంటే ఎవరో క్రాస్ టాక్ చేయొద్దు. నేను ఇస్తాను అందరికి అవకాశం ఇస్తాను. రేపు 15 సీట్లు నేను ఒక్క మాట చెప్తున్నా. అతి అద్భుతంగా అంటే మాట్లాడితే వాడు మాట్లాడతాడు నాగేంద్ర అంటారు కానీ స్టార్టింగ్ ఇంట్రోలోనే ఆయన గౌరవంగా అడిగితే మేము ఇంత గౌరవంగా మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చేస్తుంటే అతనికి ఇవన్నీ పెద్దోళ్ల మీద లేదు ప్యాకేజీ అని మాట్లాడాడు. నేను ఎందుకు ఆన్సర్ ఇవ్వకూడదండి? నేను నవరత్నాల్లో మీరు చైర్మన్ గా నవరత్నాలు ఇంకో దానికి బ్రోకరేజీకి ప్యాకేజా, మీరు ప్యాకేజీకి బ్రోకరా మీరు 9లో అలా మాట్లాడితే ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తా నేను. రెండోది, సలహా అనేది ఎవరైనా అడిగితే ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు నేనైనా పెద్దలు బాలకోటయ్య గారు సార్ ఇది ఎలా ఉంటుందని మీరు అడిగితే ఆయన ఆన్సర్ ఇస్తున్నాడు. దానికి ఒక గౌరవం ఉందాతనం ఉంటుంది. మన ఇంట్లో కూర్చొని రోజు 4 ప్రేమలేఖల్లాగా ఇది ఇట్లా చేయండి అది ఇట్లా చేయండి, మరి ఆయన చేసేవాడికి తెలియదా సార్? అందుకే ఎక్కడ తప్పు పట్ల ఆయన గతంలో ఆయన సలహా నచ్చితే పెద్దలు అన్నారు, నచ్చకపోయినా కానీ చిరునవ్వుతో ఉన్నారు. నాకు కూడా 10,000 సలహాలు ఉన్నాయి నా దగ్గర. నా నాయకుడు అడిగితేనే ఇస్తా నేను. నా నాయకుడు నాకంటే 10 రెట్లు 10,000 రెట్లు గొప్ప నాయకుడు అని నమ్మి నేను ఫాలో అవుతున్నా. కాబట్టి నేను నా సలహా అడిగితే ఇస్తానే కానీ రోజు ఒక సలహా ఇచ్చి నా చేతస్థాన్ని నా ముదనస్థాన్ని అంతా నాయకుడి మీద రుద్దం. రెండో విషయం తెలుసుకోవాల్సిందే, ఆయన ఈ రకరకాలుగా మాట్లాడాడు. సభ గురించి చెప్పాడు ఆయన క్లియర్ గా. నేను ఛాలెంజ్ చేస్తున్నా వర్మ గారు, ఆయన జరిగిన జగన్మోహన్ రెడ్డి 3 సభలు పక్కన సోదరుడు నాకు మీకు తెలియకపోతే టెక్నికల్ గా పెద్దిరెడ్డి కిరణ్ గారు ఉన్నారు. 2.3 మిలియన్లు వాళ్ళ 3 సభలు ఇప్పటి వరకు వీక్షించారు. నేను కావాలంటే లిస్ట్ పంపేయి. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు 3 కలిపి ఒకే ఒక సభ తాడేపల్లి గూడు సభ 4.1 మిలియన్ వీక్షకులు ఇప్పటికి 4.1 3 సభలు 2.9 మళ్ళీ సోషల్ మీడియా నేను చిన్నపిల్లలు చేసి దెయ్యం వచ్చినట్టు వస్తున్నాడు. అవుతా మీరు మాట్లాడుతూ నీతులు చెప్పొద్దండి. మాట్లాడలేదు. నేను 4.1 2.1 మిలియన్ లెక్కలు చెప్తున్నాను. దమ్ముంటే వీళ్ళకి తెలివి ఉంటే ఇంటర్నెట్ లో పోయి చూసుకోండి. 3 సభలు ఎంతమంది చూశారు, ఒక్క సభ ఎంతమంది చూశారు? నేను క్లియర్ గా అడుగుతున్నా. ఒకవేళ తప్పైతే నేను తల ఉంచుతాను. 99 టీవీలో 2.3 మిలియన్లు 3 సిద్ధం సభలు జగన్మోహన్ రెడ్డి ఒకే సభ 4.1 మిలియన్ వ్యూస్. ఇది చాలదా ప్రజలకు? నేను రెండో విషయం చెప్తున్నా. తర్వాత బాబు నువ్వు మాట్లాడగాకయ్యా, నీ మర్యాద నీ కాపాడుకోవాను. నేను చెప్తున్నా వినండి. 24 సీట్లే కదా మాకు ఇంకొక సమస్య వచ్చింది. పెద్దలు బాలకోటయ్య సార్ లాంటి వాళ్ళు కూడా చెప్పాలి మాకు. సలహాను అడుగుతున్నాను. నేను చిన్నవాడిని. ఆయన ఏమనంటే మీరు ఆ సభలో మీరు 4వ భార్య అన్నారు కదా, ఇప్పుడు ఆమె కూడా మీ 24 సీట్లలోనే పోటీ చేస్తుందా అని అడుగుతున్నారు.